వీక్షకులకి నమస్కారం. వ్లోగ్లోకి స్వాగతం. బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ వీక్ ప్రస్తుతం కొనసాగుతుంది. చాలా వీక్ కంటెస్టెంట్లు అంటే బలహీన మనస్కులు పాల్గొంటున్న ఫైనల్ ఇదే. ఫైనల్ వీక్లో ఉన్న ఏ ఒక్కరికి ఫైనలిస్టులుగా పూర్తి అర్హత లేదు. ఒక్క అర్జున్ చిన్న చిన్న తప్పులతో మొత్తానికి బాగానే ఆడినా ఆట మధ్యలో రావడం వలన విజేతగా అతను అర్హుడు కాదు. ఇక బిగ్ బాస్ 7 సీజన్ అయితే మొత్తానికి రసవత్తరంగానే సాగింది. బాగా జనాదరణ పొందింది. కానీ చివరి వారాలకి వచ్చేసరికి కంటెస్టెంట్లు అందరి దగ్గర సరుకైపోయింది. అప్పటిదాకా మినీ బాబాగా చలామణి అయిన శివాజీ చివరి వారాల్లో ఆడవారి పట్ల చాలా చులకన భావం ఉన్న వ్యక్తిగాను, ఇన్నాళ్ళు చేసింది నటన అన్నట్టుగాను మార్పు చెంది శోభాకి, తద్వారా వీక్షకులకి ప్రేక్షకులకి దొరికిపోయాడు. ఇక రైతు బిడ్డ ప్రశాంత్కి ఎంతమంది జనం మద్దతు ఉన్నా అతని ప్రవర్తన అట్టడుగు స్థాయిది. విన్నర్గా పూర్తిగా అన్ఫిట్, కానీ ఓట్లు జాస్తిగా పడుతున్నాయి కాబట్టి అతనే గెలిచే అవకాశాలు పుష్కలంగా మనకి కనబడుతున్నాయి. జయహో పామర జనం. ప్రియాంక జైన్ అనే ఆవిడ సీరియల్స్లో విలన్గా చేస్తాదో హీరోయిన్గా చేస్తాదో కానీ మొదటి నుండి ఒకే రకమైన కన్నింగ్ మెంటాలిటీతో కొనసాగిన ఇటువంటి కన్నింగ్ పర్సన్ని విన్నర్గా అస్సలు భావించలేం. ఇక అమర్దీప్ వ్యక్తిత్వం, ప్రవర్తన బయటికి బిగ్ బాస్ హౌస్ లోపలికి చాలా వేరియేషన్ ఉందని స్నేహితులే ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి కంగాళి కామెడీ పీస్ని విన్నర్ చేయడాన్ని మించిన కామెడీ మరొకటి ఉండదు. ఇక యావర్ ముందు వారాల్లో అత్యధిక శాతం మందిని ఆకట్టుకున్న ఇతగాడు. మెంటర్గా శివాజీ ఇతనికి మద్దతుగా నిలవడంతో తనలోని అతి కోపాన్ని కొద్ది వారాలు ఆపుకున్నా అంతిమంగా చాలా ఉద్రేక స్వభావం, ఉన్మాద లక్షణాలు ఉన్న వ్యక్తిగా మనం భయపడి అనుమానించేలాగా తయారయ్యాడు. ఇతనిని విన్నర్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి మరేం చెయ్యాలి అంటే నా ప్రకారం అయితే మాత్రం అంతిమంగా నాగార్జున గారు తనకు తానే విజేతగా ప్రకటించుకుని కప్పుని ఇంటికి పట్టుకెళ్ళిపోయి డబ్బులు మాత్రం యావర్కో ప్రియాంక జైన్ లాంటి వాళ్లకు పనిచేయడం బెటర్ అని నా అభిప్రాయం.
మరి మీరేమంటారు? ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.